హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే బస్సు మనం పోయేది. ఇడికెళ్ళి రామేశ్వరం పోదాం. ఫైనల్ గా ఎన్నో రూములు వెతకంగా ఈ రూమ్ అయితే దొరికింది. అవునా, నిజమా? చూడొచ్చు, అదే గుడి దగ్గరలోనే మనం అయితే రూమ్ అయితే తీసుకున్నాం. ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి మనం ఎక్కడున్నామో ఒకసారి చూడొచ్చు మ్యాప్ లో. మార్నింగ్ 4:30కి వ్యూ అండి ఇది. నేను రియల్గా చెప్తున్నా, మీరు కంపల్సరీ ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి విజిట్ కావాలి. విజిట్ కాలేకపోతే మీరు లైఫ్ లాంగ్ రిగ్రెట్ గా ఫీల్ అవుతారు. దీన్ని ద గేట్ ఆఫ్ హెవెన్ అని పిలుస్తారు, ద స్వర్గపు ద్వారాలు అని పిలుస్తారు. నేను నా లైఫ్ లోనే ఇలాంటి వెదర్, ఇలాంటి వ్యూ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా. వాటర్లోకి రమ్మన్నారు నన్ను. నేను రాను అంటే కనకం నిఖిల్ గాడు ఏమన్నారంటే, నాకు ఒక గన్ ఇస్తారా? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు ఒక గన్ ఇస్తారా? వాడికి అంతా మాట అన్నాక పోకపోతే ఇజ్జత్ పోతుంది అని చెప్పి, ఇజ్జత్ కోసమైనా పోవాలని చెప్పి పోయినా. ఇక్కడతో ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు రూమ్ కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్దాం. A few moments later. దర్శనానికి వెళ్ళడం అంత ఈజీ కాదు. 22 బావిల వాటర్ నీళ్లతోటి స్నానం చేసిన తరువాత అప్పుడు మీరు దర్శనానికి వెళ్ళాలి. ఏం చేద్దామంటావు మరి? చేసేదేం లేదు తాత, సపరేక మూసుకొని లైన్లో నిలబడడం తప్పించి మాకు వేరే ఆప్షన్ లేదు. మీరు చూడాలని చెప్పేసి వీడియో చేస్తున్నా. నేను ఇంకోకుండా నా మొబైల్ గిట్లా వాళ్ళకి దొరికింది అనుకో, మొబైల్ పగిలిపోతుంది. ఇంతగానం రిస్క్ తీసుకొని చేసేది మీకోసమే. దీనికోసం మీరు ఒక లైక్ ఉన్న ఒక సబ్స్క్రైబ్ ఇచ్చేస్తే నేను దాంతో హ్యాపీ. మన దర్శనం అయితే తొందరనే అయింది, పర్లేదు. ఈ ప్లేస్ కు ప్రైమ్ మినిస్టర్ మోదీ వచ్చిండట, అందరు అటే వెళ్తున్నారు. ప్రియమైన సోదరులారా, నమస్కారం. అన్ని కంప్లీట్ చేసుకొని బీచ్ సైడ్ వచ్చినాం ఫోటోలు దిగుదామనేసి. రీల్ చేద్దామని చెప్పి వాక్ చేస్తా అంటే ఆంటీల మధ్యలోకి వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, నా సెల్లు పగిలిపోయింది. బాగా చెప్తున్నాక నేను వీడియోస్ చేస్తాను. ఏం చేస్తాను, వీళ్ళు సెల్లో చేస్తాను, మా ఫ్రెండ్ వాళ్ళ సెల్లులో చేస్తున్నాను. నేను ఏమనుకోకండి. హాయ్, ఎలా ఉన్నారు? టిఫిన్ చేస్తారా? ఆటో ఎంగేజ్ తీసుకొని నెక్స్ట్ ధనుష్ కోడికి అయితే వెళ్తున్నాం. దాన్ని చూడాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.